ఎంతమంది అమ్మా? 900 నియర్లీ, ఇంకా 1000 కాదు. కాబట్టి దూతలు ఎంతమంది ఉన్నారు? కోట్లాది దూతలు ఉన్నారు పరలోకం. వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన దేవుని పని ఏంటంటే ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించటమే. అలానే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు చనిపోతున్నారా? దూతలు చనిపోవట్లా. దేవుడు చనిపోతున్నాడా? లేదు. చనిపోయేది ఎవరంట? మనమే. ఎవరు? మనం ఎందుకు చనిపోతున్నాం? మనల్ని కూడా నిత్యుడుగా చేశాడు, కానీ తన ఆత్మనిచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. కాబట్టి మానవుడు చనిపోవాలని చేయలా. మానవుడు చేసిన దోషాన్ని బట్టి దేవుడు వద్దన్న ఆజ్ఞను అతిక్రమించినందువల్ల మనుషుడు కూడా దేవుని యొక్క శాపం. అది మరణం అనేటువంటిది ఏంటంటే దేవుని యొక్క, నువ్వు నిశ్చయంగా చస్తావు అది తింటే అన్నాడు. ఏం తిన్నాడు? 2 మరణాలు వచ్చాయి. ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం అంటే దేవుని ఎడబాటు. శరీర సంబంధమైన మరణం కూడా మానవునికి సంప్రాప్తమైన. కాబట్టి ప్రభునన్న ఇది మరణించేటువంటి జీవితం క్షణికమైన జీవితం. దీనికంట శాశ్వతమైన జీవితం, నిత్యము జీవించే జీవితం, నిత్య రాజ్యం ఇవ్వడానికి ప్రభు వారి లోకానికి వచ్చాడు. అర్థమైందా? ఇక మరణం ఉండదు. ఇక యేసయ్య వచ్చింది మనకి నిత్యము జీవించే జీవితం ఇవ్వడానికి. స్తోత్రం. అర్థమైందా? ఎందుకంటే యేసయ్య వచ్చింది నిత్యము జీవించే మానవాళికి, నిత్యము జీవించే బ్రతుకుని ఇవ్వడానికి, జీవితాన్ని ఇవ్వడానికి, రాజ్యాన్ని ఇవ్వడానికి. రెండవది ఏంటంటే తోడుగా ఉండటానికంట. స్తోత్రం. ఎందుకంటమ్మా చెప్పండి? రెండవది ఆ పాటలో ప్రభు ఇచ్చిన మాట, తోడుగా నిత్య జీవమివ్వను నీ తోడుగా నుండను. తోడుగా ఉంటాను అంటే ఇప్పుడు దాకా తోడు ఎవరు ఉన్నాడు? ఆదాముకి ఏదైనా తోటల్లో పాపము ఎంటర్ కాక మునుపు నుంచి ఆదాము అవ్వలో దేవుడు తోడుగా ఉన్నాడు. వినండి, అర్థమైందా? ఎవరు తోడుగా ఉన్నాడు? ఏదైనా తోటలో దేవుడు నిత్యము తోడుగా ఉన్నాడు. ఎప్పుడు వచ్చి వాళ్ళతో ముచ్చటిస్తూ ఉండేవాడు. చల్లపూట సాయంకాలం వేళలు వచ్చి వాళ్ళతో మాట్లాడి మరలా పరలోకానికి వెళ్ళేవాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. భయం లేని జీవితం, అధికారం కలిగిన జీవితం, సమృద్ధి కలిగిన జీవితం ఏదైనా తోటలో ఆదాములు అనుభవిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడుగా తోడుగా ఉంటే ఆశీర్వాదాలే. దేవుడు తోడుగా ఉంటే జీవము, ఆశీర్వాదము, ఆహారం, సమృద్ధి జీవము, సమృద్ధి ఆహారం, సమృద్ధి ఆరోగ్యం, సమృద్ధి అంతా ఉంటుంది. ఆయన తోడు లేకపోతే అన్ని కరువు, కట్టు, మరణం, వేదనలు, సమృద్ధి ఉండదు, తృప్తి ఉండదు. పిల్లలు అలాగా దేవుడు తోడుగా ఉన్నాడు ఏదైనా తోటలో. కాబట్టి వాళ్ళు సంతోషంగా పిల్లల్లాగా ఆడుకుంటున్నారు దేవుడితో. ఏదైనా తోటలో ఆదాము పసిబిడ్డల్లాగా. ఎందుకంటే పసిబిడ్డలు కదా, వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయా? మహిమ వస్త్రాలు ఉన్నాయి. గమనించండి. దేవుని స్తోత్రం. అలా దేవుడు తోడుగా ఉన్నాడు ఏదైనా తోటలో. ఎప్పుడైతే ఆదాము వాళ్ళు దేవుని మాట వెనుక ఆజ్ఞను అతిక్రమించారో ఏం చేశారంటే వీళ్ళు జీవవృక్ష ఫలాలు తిని నిరంతరం బ్రతుకుతారేమో, పాపంలోనే బ్రతుకుతారేమోనని వాళ్ళని ఏం చేశాడంటే ఏదైనా తోటలోంచి బయటకు పంపించేసాడు. మన మాట వినకపోతే మన పిల్లలను కొంతమంది పంపిస్తారా లేదా? ఇక నువ్వు నా మాట వింటలేదురా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుమని మనం వెళ్ళగొట్టినట్లుగా, పంపించేసినట్లుగా దేవుడు కూడా వీళ్ళు జీవవృక్ష ఫలాలు తిని నిరంతరం జీవిస్తారేమోనని వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. తన పిల్లలైనా పాపం చేశారు కాబట్టి పాపంతో వాళ్ళని బయటికి పంపించేశాడు. దానికి కట్ చేశాడంట. ఏదైనా తోటకి ఏం వేసాడమ్మా? ఏం కట్ చేశాడు? అటు ఇటు తిరిగి ఖడ్గ జ్వాలను పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ద్వారానికి ఖడ్గ జ్వాలలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయంట. ఈ జ్వాల ఇటు వస్తుంది, ఈ జ్వాల ఇటు పోతుంది, మళ్ళీ ఈ జ్వాల ఇటు వస్తుంది, మళ్ళీ ఈ జ్వాల ఇటు తిరిగి ఖడ్గ జ్వాలలు. అర్థమైందా? ఇప్పుడు చూసారు తిరిగి ఖడ్గ జ్వాలలు? చూసారమ్మా? మీరు ఎదిగిన వాళ్ళు పెట్టుంటారు అప్పుడు. దాన్ని ఖడ్గ అంటే అగ్ని తిరుగుతూ ఉంటుంది ఇటు, ఎవరు లోపలికి రాకుండా. ఏదైనా తోటలోకి మరలా
ఆదాము అవ్వలు వస్తారేమోనని దేవుడు అంట కాపలా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అంత కోపంతో వాళ్ళని బయటికి నెట్టేశాడు. ఈ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? ఏదైనా తోటలో ఆహారం ఉంది, ఏదైనా తోటలో జీవం ఉంది, ఏదైనా తోటలో దేవుడు ఉన్నాడు, ఏదైనా తోటలో ఆరోగ్యం ఉంది, ఇక వేదనలు లేవు, బాధలు లేవు, మరణం లేవు కదా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దేవుడు లేడు. దేవుడు లేని ఆదాము అవ్వలకి ఇంకెవరు తోడు ఉన్నారు? అప్పుడు సృష్టి అంతా ఏదైనా తోటలోనే జంతువులన్నీ ఉన్నాయి, బయట లేవు. అర్థమైందా? వీళ్ళొక్కళ్ళు బయటకు వచ్చారు. ఇంకెంత దిగులు చెప్పండి. ఇప్పుడు మాట వరుస నిజం, భార్య చనిపోయింది అనుకోండి, భర్తకి ఎంత దిగులు ఉంటుంది. వీళ్ళిద్దరు చనిపోయారు అనుకోండి, పిల్లలకి ఎంత దిగులు ఉంటుంది చెప్పలేడమ్మా. ఎంత దిగులు అసలు. కొన్ని రోజులు వాళ్ళు మనుషులు కాలేదు అసలు. ఆ డైలమా నుంచి బయటికి రాలేదు. కాబట్టి అది మా శారమ చచ్చిపోతే ఒకటే దిగులు పడిపోయాడు ఇస్సాకు గారు, కాస్త దిగులు పడలేదు. అప్పుడు మరలా రెప్కమ్మను తెచ్చి వివాహం చేసిన తర్వాత ఆ దిగులు, తల్లి దిగులు పోయిందంట. దేవునికి స్తోత్రం. అలానే దేవుడు లేని లోకానికి ఇంకెంత దిగులు ఉంటుందో వాళ్ళందరికీ. ఏం తినాలి అన్నాడు. మీరు బయటికి వెళ్ళి మీరు పంట పండించుకొని మీరు విత్తి కోసి మీరు తినాలి. మీరు కష్టపడి చెమట వచ్చి సంపాదించుకొని తినాలి. ఎంత కష్టం. కష్టపడకుండా ఏదైనా తోటలో తింటే దేవుడి మాట వింటే బాగుండేది కదా. ఇప్పుడు బయటికి వెళ్ళాలకి ఏమైంది? వీళ్ళు పొలం దున్నాలి. అసలు ఏమున్నాయి దున్నటానికి? పొలం విత్తనాలు వేయాలి. ఏమున్నాయి విత్తనాలు వేయటానికి? అసలు వస్త్రాలే లేవు, వస్త్రాలే పోగొట్టుకున్నారు. దేవుని దయతో మళ్ళా చర్మం, ఒక గొర్రెపొటలను వధించి ఒక చర్మపు చొక్కాలు చేసి చెరొకటి ఇచ్చాడు. అంటే వస్త్రాలు కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి స్కోప్ లేదు. తమ బాడీకి దాచుకోవడానికి, బాడీని ఏం కట్టుకోవాలో తెలియదు వాడికి. అంజూరపు ఆకులు కట్టుకుంటుంటే చినిగిపోతుంది. అంజూరపు ఆకులు ఉంటాయండి, ఎంతకాలం ఉంటాయి? దయగలిగిన దేవుడు ఒక పొట్టేలను వధించి వాళ్ళ కోసం పొట్టేలను దేవుని దగ్గర వదిలించి ఆ పొట్టేలు చర్మాన్ని చొక్కాయిలుగా చేసి ఆదాముకు ఒకటి, అవ్వకొకటి దేవుడే ఇచ్చాడు. ఫస్ట్ టైలర్ హీజ్. దేవుడు ఎవరంట? క్రియేటర్, సృష్టికర్త. ఫస్ట్ డాక్టర్, ఆపరేషన్ చేశాడు, ఎముకను తీసాడు, బొమ్మను చేశాడు, అమ్మని చేశాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. ఫస్ట్ డాక్టర్. మళ్ళీ దానంట ఆ కోసిన దానికి మాంసంతో పొదిగాడు. దేవునికి స్తోత్రం. మాంసం పెట్టాడంట ఎముక చోట. అంటే ఫస్ట్ డాక్టర్ ఆయనే. నెక్స్ట్ ఫస్ట్ టైలర్, అవునా? చర్మ చొక్కాలు చేసి ఆదాము అవ్వలకి ఇచ్చాడు, ఇంక బయటికి పంపించాడు. ఏం చేయాలి? ఎంత దిగులు. దేవుడు లేక ఆహారం లేదా ఎంత దిగులండి చెప్పలేంటమ్మా. ఆహారం లేకపోతే దిగులేదా? ఆకలి బాధలు అంటే ఏంటో, లేమంటే ఏంటో నేను అనుభవించాను. తల్లి లేని ప్రేమ అంటే ఏంటో, ఆమె పడుతున్న బాధలు ఏంటో బాల్య దినం నుంచి నేను చూశాను. స్త్రీ పడిన, ఒక తల్లి పడిన బాధ. ఆకలికి. సమృద్ధి ఉంది, 20 ఎకరాల పొలాలు ఉన్నాయి, అంతా పోగొట్టాడు తాగి. నేను 7 తరగతి వచ్చే 6 తరగతి వచ్చేళ్ళకి ఏం లేదు, మొత్తం పోయింది. ఇంటికి తిండి కూడా దొరకలే. ఈ దీపావళి టైంలో హాస్టల్ నుంచి ఇంటికి వస్తే ఇంటి దగ్గర అన్నం లేదు, ఈ మంచాన్ని పడుతుంది. చెప్తున్నా, ఒక చౌదరిలాగా పిలిచి అన్నం పెడితే, అది మాడు చెక్కలను అడుగు అన్నం పెడితే, ఇట్రారా యేసయ్య అన్నం పెడితే తీసుకోమని పిలిస్తే మా ఇంటికి ఎదురే పిల్లోడు పోయా తీసుకొచ్చుకోమంటే తెచ్చుకోలేదు. పేదరికం అంటే
బాల్యం నుంచి అనుభవం. అలా పెరిగాం మేము. నా బాల్యం నుంచి నాకు నేర్పాడు, ఉండిపోవటం నేర్పాడు. ప్రేమ కలిగిన తండ్రి దగ్గర తండ్రి మాట వెనుక తమ సమస్తాన్ని కోల్పోయాడు మానవుడు. కష్టాలు కొని తెచ్చుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు, కరువు కట్టుకొని తెచ్చుకున్నారు, ఆకలి బాధలు తెచ్చుకున్నారు. అన్నీ ఉన్న తండ్రి దగ్గర మాట విని, సాతాను మాట విని జీవాన్ని అంతా కోల్పోయారు. భూలోకంలో సరైన తండ్రి సరైన తల్లిదండ్రులు లేకపోయినా ఇలాంటి పిల్లలు అలాంటి బాధలు అనిపిస్తారు. మంచి తండ్రి ఉండి అన్ని తెచ్చి పెడుతుంటే ఈ పిల్లలు మార్చారు. కాబట్టి పిల్లల దేవుడు లేని లోకానికి ఏం దొరుకుతుంది? కనపడని నరకయాత్ర తప్ప. పొలం దున్నుకోవడానికి దిగ్గదులు ఉన్నాయా? ఎద్దులు ఉన్నాయా? నాగలు ఉన్నాయా? విత్తనాలు ఉన్నాయా? ఇవన్నీ ఇలాగ బాధలు, ఎన్ని బాధలు పడి ఉంటారు. కాబట్టి దేవుని మాట విన్నప్పుడు, దేవుని తోడు ఉన్నప్పుడు సమృద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. సంఘానికి కూడా దేవుని తోడు ఉంటే ఉద్యోగం ఉంటుంది, మార్పు ఉంటుంది, ఫలాలు ఉంటాయి. దేవుని మాట వింటే, దేవుని మాట విన్నాళ్ళకు నువ్వు ఎంత కష్టపడ్డా నీ బతుకు అంతే. ఎంతమంది డాక్టర్లు నీకున్నా, ఎన్ని డబ్బులున్నా నీకు ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు. ఈ బ్రతుకంతా వేదనే, దుఃఖంతోనే గడపాల్సి వస్తుంది. అలానే ఈ పాటలు దేవుడిచ్చిన మాట ఏంటంటే, తోడు లేని, అప్పుడు అంటాడు, తోడు లేని లోకానికి ఆయన తోడుగా వచ్చాడు. అవునా కాదా? ఏ తోడు లేని లోకానికి ఆయన వచ్చిన పేరేంటంటే దేవుడు తోడుగా వచ్చాను అని మాట. ఒకసారి చదువు మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచ్చిన 22 వచ్చిన కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలును. ఈ లోకానికి మరి ఆ కన్యక పరిశుద్ధురాలు, దివ్యురాలు,
ఒక కుమారుడు కంటుంది. ఆ కుమారుడు ఎవరంటే ఇమ్మానుయేలు. ఎవరంటే చెప్పండి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? కింద ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంట? ప్రవక్త వారు పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు అనే మాటకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఇక తోడు లేదనమాట. క్రీస్తు వచ్చేంత వరకు, క్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు దేవుడు తోడు లేడని అర్థం లోకానికి. ఇక తోడు లేకపోతే ఏమంటే కరువు ఉంది, ఖడ్గం ఉంది, మరణం ఉంది, వ్యాధులు ఉన్నాయి. మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నా ఇవన్నీ మనల్ని చివరికి మరణం ద్వారా అన్ని వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు సంపాదించుకున్నంత ఇక్కడ విడిచిపెట్టి పోతూనే ఉంటాయి. అది ఈ జీవితం. అది తోడు లేని తను, దేవుడు తోడు లేని పరిస్థితి. అందుకు కదా క్రీస్తు ఎలా వచ్చాడంట? ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. అదే పాట ఉంటుంది కదా, ఆ పాటలో ఇమ్మానుయేలుగా వచ్చాడు. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, ఎవరు ఉన్నారు నాకు లోకంలో? నీవేగా కదా. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. ఇమ్మానుయేలు అంటే తోడు లేని లోకానికి తోడుగా వచ్చాడు. భర్త చనిపోయిందనుకో, ఇక తోడు ఎవరు ఉంటారు? భార్య చనిపోయింది, ఇంకెవరు తోడు ఉంటారు? తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళకి ఎవరు తోడు ఉంటారు? ఉంటారమ్మా? అలాగ ఉన్న లోకం, చచ్చిన లోకానికి కదా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పిల్లలకి ఎలా తోడు లేని బాధలు అనుభవిస్తారు, అలానే దేవుడు లేని లోకం అన్ని బాధలే. నీకెంత ధనం ఉన్నా వాడికి ఉండాల్సిన బాధలు ఉండవా? జబ్బు బాధ రాదు. అంబానీ కొడుకు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు ఎంత లావు ఉంటాడు, లక్షల కోట్లకు అధిపతి. తనకు జబ్బుంట, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదంట. అయినా ఆస్తి కోసం మరి పెళ్లి చేశాడు. అంటే అతని సంతోషం కోసం తెలిసి కూడా చేసుకుంది వాళ్ళ బంధువు ఒక అమ్మాయి. అంత ఆస్తి ఉంది, ఇంత లావు అయిపోయాడు, ఎవరు కుదరని రోగం జబ్బు వచ్చింది. ఏం ప్రయోజనం? ఎంత ఉంటే ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. అలానే ప్రభునందు ప్రియులారా, ఎంత ఉంటే ప్రయోజనం ఏముంది? దానికి ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, వేదనలు, బాధలు అన్నీ ఉంటాయి. దేవుడు తోడు లేకపోతే. దేవుడు తోడుగా ఉన్నాడు అనుకోండి, ఒకళ్ళ ధనం ఉన్నా నీకు బాధలు ఉంటే అవి బాధలు కావు. దేవుడు తోడున్నాడు అనుకోండి, ధనం లేకపోయినా పేదరికం ఉన్నా అది నీకు బాధ అనిపించదు, ఈజీగా నెట్టేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకు క్షేమమే, నెమ్మది, సమృద్ధి, అనుదినాహారం. దేవుని స్తోత్రం. కాబట్టి తోడు లేని లోకానికి అంట ఆయన తోడుగా వచ్చాడు, ఇమ్మానుయేలుగా వచ్చాడు. అది ఆ పదం యొక్క భావం.
నిత్య జీవమివ్వను, నీ తోడుగా నుండను. ఇంకొక విషయం, లోకంలో ఉన్న ఒక భార్యకి భర్త తోడుగా ఉన్నాడంటే కొద్ది కాలమే. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకే ఉంటాడు, తర్వాత వెళ్ళిపోవాలి కదా. పిలిచాడు అనుకోండి, భర్తను పిలిచాడు, భర్త వెళ్ళిపోద్ది, లేకపోతే భార్యను పిలిచిన భార్య వెళ్ళిపోద్ది. వీళ్ళ తోడు కొద్ది కాలం మాత్రమే. భూలోకంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీకు ఇచ్చిన సమయం వరకే వాళ్ళ తోడు. ఆ టైం అయిపోతే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఎంతో ఈ తోడు అనేది చాలా క్షణికమైన తోడు. పిల్లల తోడైన తల్లిదండ్రులకు, భర్త తోడైన భార్యకు, భార్య తోడైన భర్తకు, లేకపోతే నీకు బంధువులు తోడుగా ఇంతమంది బలగం ధనం నీకు తోడుగా ఉన్నా ఇవి క్షణికమైనవి. ఒక దినాన ధనం నిన్ను విడిచిపెట్టి పోద్ది, నీవు దాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఒక దినాన బలము నిన్ను విడిచిపెట్టుద్ది, బలము నీవు బలగాన్ని విడిచిపెట్టాడు. ఒక దినాన భార్య నిన్ను విడిచిపెట్టుద్ది, ఒక దినాన భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కాబట్టి పిల్లలు నేను ఒక దినాన్ని విడిచిపెట్టారు, నీవు ఒక దినాన్ని పిల్లల్ని విడిచిపెట్టారు. మన పిల్లల మీద ఎంతో మమకారం పెంచుకుంటాం, వాళ్ళు లేకపోతే బ్రతకలేరు. ఒక దినాన్ని పిలిస్తే పోవాలన్నా నా పిల్లలు కూడా నాకు రావాలంటావా? వస్తారా నీతో? అన్నారు. వాళ్ళ సమయం ఉంది వాళ్ళకి. లేకపోతే పిల్లలే వెళ్ళిపోయారు అనుకోండి, నువ్వు ప్రేమించావు కాబట్టి ఎంత బాధపడతావు? వాళ్ళతో నువ్వు వెళ్తావా? కాసేపు బరియల్ గ్రౌండ్ వెళ్ళిందాక ఏడ్పు. ఆ ఏడ్చి లేకపోతే కొన్ని రోజులు నువ్వు దిగులు పడి కొన్ని రోజులు ఉంటావు, కానీ వాళ్ళతో పాటు నీవు వెళ్ళలేవు. కాబట్టి ఈ తోడు అనేది క్షణికమైంది. ఈ తోడు అనేది కాబట్టి ఈ బహుబంధాలలో లీనమైపోయి దేవుణ్ణి తోడు కోల్పోయావు అనుకో, ఇక మనకి దిక్కు ఉండదు. దేవుని స్తోత్రం. నరకమే దిక్కు అయిపోయింది. నరకంలో సాతానుడు వాటి దూతలు మనల్ని బాధిస్తూ ఉంటారు ఇంకా. కాబట్టి ప్రియులారా, ఈ అశాశ్వతమైన తోడు కంటే ఆయనే తోడుగా ఈ లోకానికి వచ్చాడు. అది ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ఇక తోడు, ఆయన తోడు ఉంటే ఇక దిగులే, ఏమి లేకపోయినా దిగులు ఉండదు, అన్నీ ఉన్నా దిగులు ఉండదు. పిల్లలు ఉన్నా దిగులు ఉండదు, పిల్లలు లేకపోయినా, భార్య ఉన్నా దిగులు ఉండదు, ఒకవేళ భర్త పోయినా దేవుడు తోడుకుంటే ఏ దిగులు ఉండదు. అది ఆయన తోడులో ఉన్న గొప్పతనం. దేవునికి స్తోత్రం. ఆయన నేను భర్తగా ఆదరిస్తాడు కదా, పిల్లలుగా మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడా? కుమారుడిగా మనకు వచ్చాడు, మన కోసం వచ్చాడంట. యెషయా గ్రంథం, కుమారుడిగా వచ్చాడు. ఆయన అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవుడు ఆయన. యెషయా గ్రంథం 9:6 తీర్చాడు. తప్పు చదవకూడదు, ఒక పొల్లు కూడా పోకూడదు, తీసి శుభ్రంగా చదవాలి. నాతోనే చెప్పిండు దేవుడు, రాకపోతే నీకు జ్ఞాపకం రాకపోతే గ్రంథం తీసి చదవమన్నాడు. కానీ తప్పు చెప్పడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అట్లానే తప్పు చదవడానికి కూడా వీల్లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఒక పొల్లైన సున్నైనా తప్పిపోకూడదు, తప్పిపోనివ్వకూడదు. చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మిస్టేక్ అయిందనుకో, అది కొంతమంది అది అంటారు, కొంత జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు చదవండి. ఏలైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింప. చాలు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు ఎవరికి? మనకంట. అంటే కుమారుడుగా కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అంటే ఆ పిల్లలు చూడని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఈ కుమారుడు చూస్తాడు వాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కుమారుడుగా కూడా బాధ్యత మనకి. అసలు మనకు ఆయన కుమారుడు ఏంటి? ఆయన దేవుడైతే అయితే కుమారుడి బాధ్యత భుజాన్ని వేసుకుంటాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు చూడండి కుమారులు, తల్లిదండ్రులు కొట్టే కుమారులు, అవమానించే కుమారులు, చంపే కుమారులు, వాడెవడో ఒకడు సరే చేసి ఏం చేశాడు? మనకు దృష్టినిచ్చాడు. దేవునికి స్తోత్రం. గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించడానికి ఆయన వచ్చింది. ఎందుకంటే మీకు చూపునివ్వటానికి, గుడ్డితనాన్ని తీసివేయడానికి, నలిగిన తనాన్ని తీసేయడం, ఆ బాధను తీసివేయడానికి యేసయ్య ఈ లోక దేవుని రాజ్య సువార్త ప్రకటించారు.
బీదలకు సువార్త ప్రకటించడానికి బీదల సువార్త. ఇప్పుడు అందరికీ ధనవంతుల సువార్త అందుతాం, అర్థమైందా? మంచి మంచి ఉద్యోగస్తులకు సువార్త అందుతాం. ధనవంతులకు మా సేవకులు మేము సువార్త బాగా అందిస్తాం, అర్థమైందా? ధనవంతులకు సువార్త అందిస్తే మాకు కానుకలు బాగా వస్తాయి, వాళ్ళకి అందిస్తాం, కానీ బీదలకు అందిస్తాం. అలా ఉంది. కాబట్టి యేసయ్య వచ్చింది ధనవంతులకు కాదంట, బీదలకు ముందు సువార్త. బీదలను ఆయన కరుణించి బాగు చేసాడు. బీదలు అంటే ఎవరు? ఇన్ని డబ్బులున్నా జబ్బులు ఉన్నవాడు బీదలు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఇన్ని డబ్బులున్నా జబ్బులు ఉన్నాడు, ఆ డబ్బు అని స్వస్థపరచలేదు కదా, ఆడే బేదోడు, దేవుడు లేనోడు బేదోడు. కాబట్టి వాళ్ళ నుంచి ఇక డబ్బు ఉన్నాడని డబ్బు లేనోడని ఎవరిని చూడకుండా అందరినీ బాగు చేసాడు. అది దేవునికి స్తోత్రం. కాబట్టి స్వార్థ ప్రకటించి అందరినీ బాగు చేశాడు, దేవుని రాజ్యాన్ని వారసులుగా చేశాడు. దేవుడు అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని నీతి ఏంటి, నువ్వు ఎలా ఉంటే ఆయన దగ్గరికి వెళ్తావని ప్రకటించాడు. సువార్త బీదలకు ప్రకటించి వారిని సిద్ధపరిచాడు, రాజ్యాన్ని వారసులుగా చేశాడని. అందుకోసం ఈ లోకానికి యేసయ్య వచ్చాడని లేఖనాలు సెలవిస్తుంది. అవే ప్రభువారు నాకు వచనానుసారంగా ఇచ్చాడు. 2వ వచనంలో నశించిన దానిని లూకా 19:10 నశించిన దానిని రక్షింపను, నరకము నుండి మనను విడిపించను, తప్పించను. నశించిన దానిని రక్షింపను, నరకము నుండి మన తప్పించను, మహిమను విడిచి ఇలా కరుదించెను, మనలో ఒకనిగా జీవించెను. మనతో దేవుడు తోడులేని లోకానికి ఆయన వచ్చి దేవుడు మనుషులు కలిసి జీవించారట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రజలు ఎవరు ఆయనని గ్రహించలేకపోయారు. మనలో ఒకనిగా తిరుగుతున్నా, త్రాగుతున్నా, అద్భుతాలు చేస్తున్నా, స్వార్థ ప్రకటిస్తున్నా, మరియమ్మ కుమారుడు యోసేపు కుమారుడు అనుకుని కానీ ఈయన దైవం అనుకోలేకపోయారు, గుర్తించలేకపోయారు. కాబట్టి ఆయన చంపారు, బాధించారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నశించటం అంటే పైపెచ్చు నశించిన దాన్ని వెదకి రక్షించాడంట. అర్థమైందా? నశించిన దానిని వెదకి రక్షించాడు. ముందు ఎవరు వెదకలేరు. ఆ మార్గం పోతుంటే ఏదైనా సాయం చేయగలుగుతాడు, కానీ వెతికి మరి సాయం చేస్తాడు ఎవరైనా? అలాగ మన కోసం వచ్చి మనం నశించిపోతే మనల్ని వెతికాడంట. ఎవరెక్కడో నావులు కదా, సమరయ స్త్రీ ఎక్కడో ఉంది. సమరయులకు యూదులకు సాంగత్యం వెతికాడు అనమాట. అక్కడికి వెళ్ళాడు, ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. సమరయ గ్రామం దగ్గర యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఆమె కోసం ఆయన వెతికి ఆమెను రక్షించాడు. అది వెతకటం. ముందే తెలుసుకున్నాడు, సమరయ గ్రామంలో ఈ స్త్రీ పాపాత్మగా పట్టబడి భయంకరంగా నాశనమై ఉంది, ఈమెను రక్షిస్తే గ్రామాన్ని రక్షిస్తే దాన్ని ముందుగా తెలిసిన యేసయ్య అక్కడికి వెళ్ళి ఆమెను వెతికి, ఆమె ఏ టైంకి వస్తుందో వెతికి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని మాటలు చెప్పి ఆమె హృదయాన్ని మార్చేసి గ్రామాన్ని తన దగ్గరికి తెచ్చేటట్టుగా యేసయ్య చేశాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, వెతికి రక్షించాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే సేవకుల్ని, మీరు బీదలకు సువార్త ప్రకటించండి. ఇంకా సేవకులను ఏమంటాడు, మీరు బీడు భూములు దున్నండి. అర్థమైందా? ఏమంటున్నాడు? బీడు భూములు దున్నండి. ధనవంతులుగా సువార్త ప్రకటించేది. ఎక్కడ బీడుంటే అక్కడ పోయి దున్నండి, చెప్పండి దేవుని మాటలు. వాళ్ళు బాగు చేయండి, పొలాన్ని విత్తనాలు వేయండి, దాన్ని నీరు కట్టండి అని సేవకులు చెప్తుంటే మేమందరం ఆ గంపలో 4 వేసుకుని ఈ గంపలో 4 వేసుకుని అబ్బో ఇక ఒకటే. ఎంతమంది వచ్చారంటే బాబు, దేవుని స్తోత్రం. ఆ సంఘానికి 1,00,000 మంది వస్తారండి. ఎందుకోసం నాయన 1,00,000 మంది మాట్లాడారు. కాబట్టి ప్రియులారా, అదే వచ్చారు. నశించటం అంటే దేవునికి దూరం అవ్వటం, నశించిపోవటం అంటే అర్థమైందా? నశించటం అంటే చాలా టైం పడుతుంది కానీ, కాబట్టి నశించటం అంటే దేవుడు నశించటం అంటే నీకు ఎలా వివరించాలి? ఒక చెట్టు నీరు లేకపోతే ఏమైపోద్ది? చెప్పండి ఏమైంది? చిన్న మొక్కను వేసాము,
నీరు పోయట్లా ఏమైపోద్ది? నశించటం అంటే కూడా అది అబ్రివేషన్. అలాగా చచ్చిపోతే దేవుడు లేకపోతే వీడు దేవుడికి దూరం అయిపోయి చచ్చిపోయి ఉన్నాడు. అలాంటి దాన్ని చేసే పాపాలలో శాపాలలో ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు, నశించిపోయారు, నాశనానికి వెళ్తున్నారు, నరకానికి వెళుతున్నారు. వాళ్ళని యేసయ్య వెదకి. అర్థమైందా? ఒక అమ్మ నాణ్యం పోగొట్టుకుందంట, వెండి నాణ్యం పోగొట్టుకుంటే 10 ఉంటే 1 పోగొట్టుకుందంట. ఏం చేసింది? దీపాన్ని సరి చేసిందంట, దీపాన్ని వెలిగించిందంట, చీపురు తీస్తుందంట, ఇళ్ళంతా ఊడ్చిందంట. వెతకటం అంటే అది. అలా వెతికింది శ్రద్ధగా. నా వెండి నాణ్యం పోయింది అని దీపాన్ని వెలిగించింది, చీపురు తీసుకుంది, ఇళ్ళంతా ఊడ్చింది, ఎలా మూలలో పడిపోయిన నాణ్యం దొరికింది. దేవునికి స్తోత్రం. అలా యేసయ్య కూడా ఎక్కడో ఉన్నవాళ్ళని, దూరములో ఉన్నవాళ్ళని కదా, సమరయ్య గ్రామంలో ఉన్న బిడ్డ కోసం దాదాపు అంటే ఎన్ని మైళ్ళు? దాదాపు 50 మైళ్ళు అనుకుంటాను. ఒక్క నిమిషం వస్తున్నాను. ఇక్కడ 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో 40 మైళ్ళు అంట, 60 కిలోమీటర్లు అంట. 40 మైళ్ళు నడిచి వచ్చి సమరయ స్త్రీ కోసం ఆమెను వెతికి రక్షించాడు ప్రభువు. దేవునికి స్తోత్రం. అలా నశించిన దాన్ని తాను వెతికి రక్షించాడు. మరలా నరకం నుంచి మనలను తప్పించిన ఈ లోకానికి వచ్చాడని లేఖనం. మహిమను విడిచి ఇలా అరుదించాడు. తర్వాత 3వ వచనంలో చెర నుండి విడిపించను. చెర శిక్ష అన్నమాట. చెరసాల. చెర అంటే అర్థమైందా? వినండి, నా వైపు చూడండి. చెర అంటే చెరసాల అంటారు. ఖైదీలను వేసే సాలని, గదిని చెరసాల అంటారు. చెర అంటే శిక్ష, స్మృతి, శిక్ష అని అర్థం. అంటే నరహత్య చేశాడు, కోర్టు ఏం చేస్తుంది? మరణ శిక్ష వేస్తుంది. ఆ కొద్ది కాలం చెరసాలలో వచ్చాడు. కాబట్టి చెర అంటే శిక్ష అని అర్థం. సాల అంటే చెరసాల అంటేనేమో శిక్ష, శిక్షింపబడిన వాళ్ళు, నేరస్తులు, శిక్ష వేసిన వాళ్ళు ఉంచేటువంటి గది చెరసాల అంటారు. చెర అంటే శిక్ష అని అర్థం. మనకు వచ్చిన శిక్ష ఏంటంటే మరణం, నరకం. చెర నుండి విడిపించడానికి యేసయ్య. ఏంటి శిక్ష? నరకానికి వెళుతున్న మనం నరకం నుంచి తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అన్నట్టు. దేవుడు బంధకములను త్రెంచివేయాలి. రెండోది ఏంటంటే బంధకములను చెర నుండి విడిపించను. పైన లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో 4వ లైన్, చెరలో ఉన్న వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, బంధకములను త్రెంచివేయను. సంఖ్యలు శిక్షకు వచ్చిన ఏంటంటే సంఖ్యలు వేయబడి ఏ పని చేయకుండా సాధారణ మన కట్లు కట్టేశాడు. ఆ సంఖ్యలన్నింటినీ తెంచివేయడానికి వేస్తే ఈ లోకానికి వచ్చిన మహిని విడిచి ఈ లోకానికి అరుదించాడు. మహిలో మనలను పరలోకంలో మనం ఉంచుతారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ 3 వచనాలే మొదటి వచ్చినాయి. తర్వాత ఇంకొక 3-4 వచనాలు వచ్చినాయి. వాటిలో ఏంటంటే తోడు లేని మన కొరకు జన్మించెను, భయములన్నీ తొలగి. తోడు లేని మన కొరకు జన్మించెను, భయములన్నీ తొలగించెను. ఏదైనా తోటలో ప్రారంభమైంది మనిషికి భయం. ఆకలి భయం, మరణ భయం, సాతాను భయం, కరువు భయం, ఖడ్గ భయం, అన్ని భయాలు వచ్చేసినాయి మానవునికి. వాటన్నిటి నుంచి మరణ భయం. చివరిలో హెబ్రీ పత్రికలు అంటాడు, మరణ భయము తొలగించినని అంటాడు. ఆయన ఈ లోకములకు రక్తమాంసములలో పాలువాడు. భయములన్నిటినీ తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చెను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత ఏంటంట
మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. ఆయన రక్త మాంసములలో పాలువాడైను అంటే మనలాగా శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము జయించి తిరిగి లేచెను. ఈ లోకానికి వచ్చి మన మరణ భయం తొలగించి, మరణాన్ని మృంగివేసి, మరణాన్ని ఎత్తివేసి, మరణాన్ని కొట్టివేసి, మరణ భయాన్ని విడిపించి ఆయన మరల భూమికి రానివ్వండి. మరణము జయించి తిరిగి లేచెను, మరల భూమికి రాదయ్యుండెను. అందుకోసం ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఆ తర్వాత నాట్యముగా మార్చెను కన్నీటిని, పూదండగా చేసెను నీ దుఃఖమును. కన్నీటిని నాట్యంగా మార్చాడంట. కన్నీటిని తుడిచివేసి ప్రతి భాషలో నీ దుఃఖాన్ని పూదండగా చేసాడంట యేసయ్య, ప్రాణమిచ్చి రక్షమిచ్చి. ఆ తర్వాత పాపములన్నీ క్షమించి వేసెను, దివిని విడచి భూమికి ఆరోధించెను. పాపములన్నీ అంటే కన్నీటిని తొడవటానికి, దుఃఖాన్ని బాపటానికి, నీ పాపములన్నీ క్షమించడానికి ఆయన మా దివిని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ తర్వాత అగ్నిగుండము తప్పించను, శిక్షనంతయు కొట్టివేయను. అగ్నిగుండమును తప్పించడానికి, నీ శిక్షను కొట్టివేయడానికి ఆయనే మన కోసం మన శిక్షణ ఆయన భరించినట్టుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. అపవాది క్రియలను లయపరచుటకు, ఈ లోకంలో ఉన్న అపవాది యొక్క క్రియలన్నిటినీ లయపరచడానికి ఆయన బహిని విడచి ఇలా రుదించెను. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. అలా తెలుసుకోవటమే, తెలుసుకున్నది యేసయ్య ప్రేమను. యేసయ్య ఇలా చేయటానికి వచ్చాడు. ఆ ప్రేమను మనం ప్రకటించాలి. గొల్లలో చెప్పినట్లుగా మనం కూడా ప్రకటించడమే క్రిస్మస్గా ఉండాలని. తినటం, వండటం, బట్టలు, పిండాటలు ఇవన్నీ కాదు. ఇవన్నీ ఒక పార్ట్ మాత్రమే. అన్నిటికంటే ముఖ్యమైనది క్రిస్మస్ అంటే ఇవి వాక్యానుసారమైన భావం. దేవుడి మాటలు మన నీళ్ళు దీవించుగాక. చెప్పండి ఆమేన్. దగ్గరగా చెబుతాం అందరూ ఆమేన్. ప్రభు నాకు ఇస్తే అన్ని వచనాలే ఉంటాయి, లేఖనాలే ఉంటాయి. ఎక్కువ లేఖనాలు దాటిపోనివ్వడు. సొంత మాటలు, కవిత్వాలతో కూడిన మాటలు రానివ్వడు. నాకు ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు మన నీళ్ళు దీవించునుగాక. దగ్గరగా చెబుతాం అందరి చేతులు ఆమేన్.